క్రీస్తునందు సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన ప్రభువైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసి ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులై వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చేస్తారు. పరలోకమందు పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, తండ్రి అయ్యా, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరు నడిపించండి. మీ కృపా కాపు దయచేయండి. అయ్యా, వాక్యం బోధించుండగా విలువారు తండ్రి మంచి రోజైతేనే వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు రాసుకోండి. పాఠం పేరు చెప్తాను. సంవత్సరాంతరం అంటే సంవత్సరం అంతమున అంటే అంతరమున స్తుతించవలసిన విషయాలు అంటే దేవునికి స్తోత్రాలు చెప్పవలసిన విషయాలు. ఏ విషయాలు ఇక్కడ ఉన్న వారిని చేతులు ఎత్తిస్తే దేవుడు నాకు మేలు చేయలేదు అనేవారు ఉన్నారా? దేవుడు అందరికీ మేలు చేసింది. భూమి మీద అందరికీ మేలు చేసింది. చేసిన ఆయనకు ఆ మేలులు నీకు గుర్తున్నాయా? దేవుడు చేసిన మేలులు గుర్తున్నాయా, మర్చిపోయా? ఎన్ని రోజులు గుర్తుండే అండి? 2 రోజులు గుర్తుండే, 3 రోజులు గుర్తుండే, లేకపోతే ఒక వారం, ఒక నెల గుర్తుండే. ఎప్పుడు గుర్తుంటాయా దేవుడు చేసిన? దేవుడు చేసిన మేలు ఇప్పుడు 1/1/2024 నుంచి ఇప్పటి వరకు జీవితంలో దేవుడు చేసిన మేలు అసలు ఒకసారి ఆలోచించండి. ఎన్ని మేలు చేశారు? చాలా మేలులు చేశారు. కానీ ఏమైపోతున్నారు? మర్చిపోతున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాదు, బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఇక్కడ బైబిల్ లూకా సువార్త 17వ అధ్యాయం 13వ వచనం చూస్తే వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచారు, కేకలేశారు అన్నమాట. యేసు ప్రభువా మమ్మును కరుణించమని కేకలు వేశారు. కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? వారిని చూసి మీరు లేచి వెళ్ళుండి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళుతుండగానే మార్గంలో ఏమయ్యారు? శుద్ధులయ్యారు. శుద్ధులైన తర్వాత నాలో ఉన్న ఆ రోగం పోయింది, అనారోగ్యం తగ్గిపోయింది, నాకు స్వస్థత కలిగింది. దేవుడు చేసే మేలు ఎలా ఉంటాయంటే, చెయ్యి కసక్కం తగ్గిందంటే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. దాన్ని ఇట్లా చేసి ప్రార్థన చేసి ఆడ పెడితే మా
దేవుడు చేసేది ఎలా ఉంటుందంటే ఆ పైన కాకుండా గాయం, ఆ పైన రక్తం అది ఆగినా ఆగకపోయినా అందులో ఉన్న నొప్పి మాత్రం తగ్గింది. అది దేవుడు చేసేది. అలాగే వీళ్ళు ఏం చేశారంటే అంటే పైన తగిలిన దానికి నువ్వు ట్రీట్మెంట్ చేయాలి, చేస్తేనే తగ్గింది. కానీ లోపల ఉన్న బాధ ఏమవుతుందంటే పోతుంది. అలాగే వీళ్ళు కుష్ఠరోగులు వీళ్ళు పోతూ ఉన్నారు. పోతూ ఉన్న సమయంలోని వారు ఏమయ్యారు? శుద్ధులయ్యారు. శుద్ధులు అవ్వటంతోనే ఒక ఆయన మాత్రం ఇది చేసింది ఎవరో? దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎన్నో రోజులు మట్టి, ఎన్నెన్నో నెలలు మట్టి, ఎన్ని రోజులు మట్టి ఉంటారు? ఎన్ని రోజులు మట్టో అన్ని రోజులు బట్టి అక్కడ ఉన్నవారు వాళ్ళలో ఉన్న రోగం పోకుండా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు వాళ్ళలో ఉన్న ఆ వ్యాధి, కుష్ఠరోగం ఏమైపోయింది? తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత 9 మంది ఏమైపోయారు? మర్చిపోయి, అంటే ఎందుకులే చెప్పడం అనుకున్నారు, మరి వెళ్ళిపోయారే కాదు. కానీ ఒక ఆయన మాత్రం తిరిగి వచ్చాడు. ఒక ఆయన తిరిగి వచ్చిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఆయన గురించి చెబుతున్న విషయం, ఆయన తిరిగి రావటమే కాదండి, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఎదుట ఏం పడ్డాడు? సాగిలపడ్డాడు. దేవుడు చేసిన మేలులకు ప్రతిగా నువ్వేం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఎదుట నువ్వేం చేయాలంటే సాగిలపడాలి. ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నువ్వు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే కొన్ని రోజుల పాటు కాదు నాయన, నిన్ను పుట్టించి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నిన్ను వదిలేసి మళ్ళీ తర్వాత లేకపోతే నిన్ను కొంత వయసు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను వదిలేస్తానని దేవుడు చెప్పట్లా. దేవుడు చెబుతున్న విషయం ఏంటి తెలుసంటే, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ఉద్దాడతాను అని చెప్తున్నాను. అంటే దేవుడు ఎప్పుడు వదిలిపెట్టారు? దేవుడు మనిషిని ఎప్పుడన్నా వదిలిపెట్టారా? ఎప్పుడు వదిలిపెట్టారు. గాలి ఇచ్చింది ఎవరో? దేవుడే. దాన్ని కొనుక్కొని పిలవాలంటే అసలు మనిషి ఎందుకు నాకు ఇప్పుడు బ్రతుకోకూడదు? ఒకనాడు అలాగే అనుకున్నారుగా కరోనా టైంలో. అర్థమైందండి? ప్రతి ఒక్కటి నువ్వు కొనుక్కొని చెయ్యాలనంటే, అన్నీ కొనుక్కొని చేయాలనంటే కోటేశ్వరులు కూడా కొనలేరు. కోటేశ్వరులు కూడా గాలి కోసం ఏం పడ్డారు? ఎన్నో బాధలు పడ్డారు. అర్థమైందండి? దేవుడిచ్చే ఎలా ఉంటాయి అంటే అద్భుతంగా ఉంటాయి. ఒకసారి మీకు ఒక ఉపమానం చెప్పాను. ఒక వ్యక్తికి ఇది రాకపోతే హాస్పిటల్కి వెళ్ళిందంట. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు నాకు ఇది రావట్లేదు అంటే ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చి 10 నిమిషాలు ఆగి వెళ్ళరా అన్నట. వెళ్ళిన తర్వాత వచ్చింది, పోసుకొని తర్వాత వెళ్ళిపోతున్నాను. ఆగో ఏంటి వెళ్ళిపోతున్నాం అంటే అయిపోయిందా వెళ్ళిపోతున్నానంటే కాదు ఫీజు కట్టాలన్నారు. ఫీజు ఏంటంటే డబ్బులు ఇవ్వాలి అన్నట. అప్పుడు దేవా నీకు స్తోత్రం అన్నట. ఏంటయ్యా చేసింది నేను, అది వచ్చేవాళ్ళని చేసింది నేను, ఏంటి దేవుని స్తోత్రం అన్నట. స్తోత్రం చెబుతూ ఏంటి? చేసింది నేనగా అన్నట. అయ్యా నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు పోయినా దేవునికి ఏమైనా కట్టానా? ఏమీ కట్టలేదయ్యా అని చెప్పింది. అర్థమైందండి? అప్పటి నుంచి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు నువ్వు రెంట కట్టాలి అని అంటే దేవునికి అన్నిటికీ కట్టగలుగుతావా? కట్టలేము. అన్ని దేవుడు ఏమిచ్చిండు? ఫ్రీగానే ఇచ్చిండు. ఆఖరికి పరలోకం చేరే అవకాశం కూడా ఏమన్నా డబ్బులతో కొంటున్నారా? టికెట్ అది ఫ్రీనే. అర్థమైందండి? ఇక్కడ వీళ్ళనే ఈ రోగం వీళ్ళలో ఉన్న వ్యాధి పోవాలంటే సుమారు ఎంత అయింది? ఆ కుష్టి వ్యాధి పోవాలంటే ఏదన్నా మనిషి దేహానికి ఏదన్నా ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, దాన్ని పోవాలంటే ఊరిపోతుంది. అది ఎంత ఖర్చు పెడుతున్నారండి?
దేవుడిచ్చిన అవయవాల్లోని ఏ ఒక్కటి లోపం వచ్చినా దానికి చాలా ఖర్చు అవుతుంది. కన్ను ప్రాబ్లం వస్తే కన్ను వేయాలంటే, కిడ్నీ వేయాలంటే, 1 లీటర్ రక్తం వేయాలంటే ఎంత అవుతున్నాయి? ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎలా ఇచ్చిండు? ఫ్రీగానే ఇచ్చిండు. నీ విలువ ఏంటంటే, నీ విలువ సుమారు నీ విలువ ఎంత అంటే, ఒక చిన్న పాప ఉందండి, పాప కానీ బాబు కానీ పుట్టారు. ఆ పాపని ఎవరో వచ్చి, అయ్యా మాకు పిల్లలు 1 కోటి రూపాయలు ఇస్తా ఇయ్యంటే ఇస్తావా? అయ్యో అంటే వాళ్ళ విలువ ఎంత? 1 కోటి రూపాయల పైనే. అర్థమైందండి? అంటే దేవుడు అన్ని సృష్టిలో మనకన్నీ కూడా కొనే అవకాశం లేకుండా దేవుడు ఇచ్చాడు. కానీ దేవునికి నువ్వు ఏం చెల్లిస్తున్నావు? వీళ్ళు మాత్రం, వీళ్ళలో ఒక ఆయన మాత్రం వెనక్కి తిరిగి వచ్చి ఏం చేసిండు? గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసిన త్యాగ మేలు కృతజ్ఞత అతను గుర్తుపెట్టుకొని తిరిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎదుట సాగిలపడి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించి. అతను కూడా ఎవరో అన్యుడు, సమరయుడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అడుగుతారు, ఎక్కడ 90 అంటే ఎక్కడున్నారు? వెళ్ళిపోయారండి. ఈ రోజున కూడా చాలా మంది దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించట్లేదు. నువ్వు ప్రతి క్షణం ప్రార్థన చేస్తున్నావంటే, నువ్వు తినినా, తాగినా, లేచినా, పడుకున్నా, ఎక్కడికైనా వెళ్ళినా అన్ని ప్రతి ఒక్కటి నువ్వు ప్రార్థనతోనే ప్రారంభిస్తున్నావంటే నీకు దేవుడు అంటే చాలా అలా ఏమీ కాకుండా ఒక వ్యక్తి ఇష్టమైతేనే ఒక వ్యక్తికి ఏం చేస్తాం? ఒక వ్యక్తితో ఎక్కువగా మాట్లాడతాం. ఆ వ్యక్తి కొంచెం దూరంగా వెళ్ళినా కనపడకపోతే, ఒక రోజు రాకపోతే ఏం చేస్తాం? రాలేదని అడుగుతాం అది ఇంటికి వెళ్ళి. లేకపోతే ఫోన్ చేస్తాం. ఫోన్ కూడా ఆ ఫోన్ కావకపోతే ఏం చేస్తాం? మళ్ళీ ఆ పక్కన 2 వాళ్ళ నెంబర్ ఎవరైనా ఉందా అని తీసుకుంటాం. ఎందుకని? ఆ వ్యక్తితో మాట్లాడాలి కాబట్టి, ఇష్టం కాబట్టి. అదే దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటే ఆయనతో నువ్వేం చేస్తావు? ఎక్కువ మాట్లాడతావు. ఆయనతో నువ్వు సహవాసం కలిగి ఉంటావు. ఇతను మేలును గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి ఆ మేలు తిరిగి వచ్చి దేవునికి ఏం చేసిండు? కృతజ్ఞత స్తుతులు చెల్లించిండు. నువ్వు సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడిండు. ఈ సంవత్సరంతరమున చివరి రోజున నువ్వు ఆయనకు చెల్లించవలసిన విషయాలు ఏంటంటే, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎన్ని విషయాలు అంటే 7 విషయాలు చూద్దాం. పావుగంటే ఉంది టైం, అంటే 12 రాగానే ఆపాలిగా. పావుగంటే ఉంది. ఈ పావుగంటలోనే ఎన్ని విషయాలు? ఒక విషయం ఎందుకంటే 2వ విషయం మత్తయి సువార్త 2వ అధ్యాయం. అందరికీ తెలిసిన విషయమే. క్రిస్మస్ నాడు ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా విన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచ్చినారు. దేవునికి మీరు సంవత్సరంతో స్తుతించవలసిన విషయాలు అక్కడ చెబుతున్నారు కదా. క్రీస్తు ఎదుట ఏం పడాలి? సాగిలపడాలి. జ్ఞానులు వచ్చారు, శిష్యులు చూచారు, వాడు తీసుకొచ్చి ఏం చేశారు? అవన్నీ తీశారు, ఆయనకు అవన్నీ పూశారు. తర్వాత ఆయన ఎదుట మోకాళ్ళుని ఏం చేశారు? క్రీస్తు ఎదుట, శిష్యు ఎదుట సాగిలపడ్డారండి. అసలు చూశారండి ఆ ప్రేమ, త్యాగం ఇవన్నీ కూడా ఎలా గుర్తున్నాయో. తర్వాత ఇంకా విషయం చూడండి. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనంలో ఇంతవరకు పోషించిన దేవునికి ఏం చెల్లించాలి? స్తోత్రము చెల్లించాలి. అన్ని విషయాల్లో పోషించిన దేవుడు లేదండి, మేము ఒక్కసారే తిని మళ్ళీ రేపే తింటున్నాం, ఉదయం తింటే మరలా ఎప్పుడు మరలా రేపే అనేవాళ్ళు ఉన్నారా? ఎన్ని ఉదయం తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం. అంటే నిన్ను పోషిస్తుండా? నీ పశువును పోషిస్తుండా? నీ పశువు నువ్వు పెంచుకునే వాటిని అన్నిటినీ నిన్ను మొత్తాన్ని పోషిస్తుండా? మరి ఆ దేవునికి ఏం చెల్లించాలి? దేవునికి ఏం చెల్లించాలి? స్తోత్రాలు చెల్లించాలి. ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇంతవరకు ప్రభువా సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడేవు ప్రభువా అని నువ్వేం చేయాలి? ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. తర్వాత ఇంకా చెబుతున్నారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 19వ వచనం.
ఎంతవరకు క్షమించిన దేవునికి స్తోత్రం చేయాలి. ఎంతవరకు క్షమించిన స్తోత్రం. పాటలో ఈ పాట బుక్కుల్లో పాటలు ఉన్నాయండి. ఆ పాటలు పాడేటప్పుడు ఒకసారి ఆలోచించండి. ఓ పాడుకుంటూ వెళ్ళిపోతాం, కానీ పాట ఉందా కదా అని మనం ఎలా పడితే అలా అంటే దానికి ఏం ఆలోచించం. ఆ పాటలో ఉన్న అర్థం ఏంటో ఆలోచించం. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పిన బైబుల్లో మాటలే అందులో ఉంటాయి. అర్థమవుతుందండి. క్షమించిన దేవుడు ఇప్పటి వరకు అన్ని విషయాలు ఏం చేస్తూ వచ్చిండు? క్షమిస్తూ వచ్చిండు. ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఎవరు బాధ పెట్టాలని కాదులే, కానీ 2020 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అబద్ధాలు ఆడారు? ఎన్నెన్నో విషయాలు. అంటే ఒక క్రైస్తవులు అనగా ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత దొంగతనాలు కానీ వ్యభిచారాలు కానీ అంటే కొన్ని ఎలాంటివి అనేది చేయరు. ఎందుకంటే దేవుడు చూస్తాను కాబట్టి అది తప్పు కాబట్టి చేయరు. కానీ సడన్గా గబుక్కునట్టు వచ్చేస్తాయి. ఏంటయ్యి? అబద్ధాలు. దాంతోపాటు ఇంకోటి వచ్చింది, ఖర్చు లేనిది, ఫ్రీగా. ఏంటది? ఏంటో చెప్పండి. రూపాయి ఖర్చు లేకుండా వచ్చేది ఏంటండి? కోపం. దాన్ని డబ్బులు పెట్టి కొనే పని లేదు, అదే వచ్చేసింది. కోపపడుడి కానీ పాపం చేయబడి. మీ కోపం సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. ఇలా ఎన్నో విషయాలు నువ్వు చేస్తూ వస్తూనే ఉన్నావు. వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తుండో? క్షమించుకుంటా వస్తూనే ఉన్నావు. క్షమించకపోతే ఏం జరిగిద్దంటే 66 పుస్తకాలు చదివారా? క్షమించకపోతే ఏం జరిగిద్ది? 66 పుస్తకాలు చదివితే మనకేమొచ్చిందంటే పైన నుంచి కింద వరకు ఏమైంది? షేక్ వచ్చింది, దాంతో చెమట గారిద్ది, దాంతో భయం వచ్చింది. 66 పుస్తకాలు చదివితే ఎన్నో వందల సంవత్సరాలు గడిచిన విషయాలు మరలా అపోస్తలుడైన పౌలు గారు మరలా రిపీట్ చేశారు. ఎందుకు చేశారు? మీకు చెబుతున్నా అక్కడ ఏమని? మీకు బుద్ధి రావాలని, సిగ్గు కలవాలని. ఎందుకు మళ్ళా రిపీట్ చేసి నేను చెబుతానంటే పౌలు గారు మీకు బుద్ధి రావాలని చెబుతారు. దేవుడు క్షమించకపోతే ఎలా ఉంటుందో తెలుసండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించి అరణ్య ప్రాంతానికి తీసుకెళ్ళిన తర్వాత వాడు చేసిన తప్పులకు సరేలే పోనీలేకో ఉండు అన్న దేవుడు ఏ తప్పు చేస్తే ఆ తప్పుకు తీసేసింది అందరిని అంతే. రోషం గల దేవుడు. కానీ ఇప్పుడు రావట్లేదంటే ఎందుకని రావట్లేదు? ఇప్పుడు శిక్ష. అబద్ధాలు ఆడితే క్షణాల్లో చచ్చిపోయినట్టు ఉన్నారు తెలుసా బైబిల్ గ్రంథంలో. ఎవరు? వెరీ గుడ్. అనానియా, సఫీరా, అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. అంత రోషం గల దేవుడు పరిశుద్ధాత్ముడు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే క్షమిస్తుండవు. ఎలా క్షమిస్తుండవు? ఎవరు క్షమించేది? యేసుక్రీస్తు ప్రభు. ఎలాగా? దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. నువ్వు చేసే ప్రతి ఒక్కడే ఎవరి మీద పడుతున్నాయి? మనం చేసే ఆయన మీద పడుతున్నాయి. అంతగా క్షమించిన ఆయనకు నువ్వేం చెప్పాలి? ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఇప్పుడు తర్వాత శిక్ష రాదానంటే తర్వాత వచ్చింది, ఇప్పుడు రాదు. అర్థమైందండి? ఇప్పుడు నిన్ను క్షమిస్తుండో అలాగే నువ్వు మార్పు చెందితే ఓకే. మారకుండా పోనీలే చేస్తానులే అంటే ఒక పిల్లవాడంట ఇంత అయింది ఎవరానికి వచ్చిన తర్వాత అంటే చిన్న వయసులో నుంచి తప్పులు చేసుకుంటూ వచ్చింది. బయటికి వెళ్ళటం, రావటం, తప్పు చేయటం, ఏ ఊరిలో ఒకటి కొట్టడం, ఏదో ఒకటి చేయటం, తండ్రి రావటం, నాన్న నేను అది చేసిన అంటే పోనీలే బాబు, పోనీలేనా, అద్దెచ్చిన అంటే పోనీలే నాన్న, పోనీలే, క్షమించింది. ఇక లాభం లేదు, ఈ బాబా వీడన్నీ చేసేయన్నీ ఎక్కువైపోతున్నాయి అని నాయన నువ్వు తప్పు చేసినప్పుడల్లా గోడ తలుపు ఉంది కదా, ఆ తలుపుకు ఒక మేకు కొట్టాను. నువ్వు తప్పు చేసినప్పుడల్లా తలుపుకి అన్ని మేకులు కొడితే నానా అది నిండిపోయింది, ఖాళీ లేదన్నాడు. అయితే అవి మొత్తం తీ అన్నాడు. అవి మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు. మొత్తం ఎలా ఉంది? కంతలు పడి ఉంది. అంటే దానికి అది వరకు ఉన్న రూపం ఉందా? లేదు. అలాగే నువ్వు తప్పులు చేసుకుంటావో
దేవుడు క్షమించకుండా వస్తారో నీకు వచ్చే ఆశీర్వాదం పోయి. అర్థమైందని నీ రూపం మారిపోయింది, ఆశీర్వాదం ఆగిపోయింది. దేవుడు క్షమిస్తుండ కదా అని చేసుకుంటా పోతే జరిగేది అదే. అందుకని దేవుడు నువ్వు తప్పు చేసిన తర్వాత, క్షమించిన తర్వాత వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు రాళ్లతో కొడుతూ ఉంటే మీలో తప్పు లేని వారు దాని మీద రాయి అయినప్పుడు ఎవరు చేశారా? వేయలేదు. అమ్మ ఎవరైనా నిన్ను శిక్షించారంటే ఎవరో శిక్షించలేదు ప్రభు అన్నప్పుడు నేను శిక్షించను, నువ్వు వెళ్ళాక నీ ఇష్టానుసారంగా తిరుగు, నీ ఇష్టానుసారంగా చెయ్యి అన్నా యేసుక్రీస్తు ప్రభువారు అనలా. ఏం చెప్పారు? వెళ్ళి మరలా ఇక చేయకు అని చెప్పారు. అర్థమవుతుందండి. తర్వాత ఇంకా విషయం చూడండి ఏమని చెప్తున్నారో. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం, నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతమంది అండి? ఒక కరోనా, మొదటి కరోనా ఎన్ని కరోనాలు వచ్చినాయి? 2 కరోనాలు వచ్చినాయా? మొదటి దాంట్లో కొంతమంది, తర్వాత ఇంకొంతమంది. ఎంతమంది చనిపోయారండి? ఈ రోజున సజీవులుగా ఉండి మరలా నువ్వు 2024 నుంచి 2025లోకి వెళ్తున్నావు. సజీవంగా కాపాడిండా నిన్ను దేవుడు? వ్యాధుల నుంచి, తర్వాత ప్రమాదాల్లో నుంచి, తర్వాత అన్నిటిలో నుంచి దేవుడు నిన్ను కాపాడిండా? అన్నిటిలో కాపాడిండు. కాపాడిన ఆయనకు నువ్వేం చెల్లించాలి? స్తోత్రం చెల్లించాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మీరు చేస్తుంది అదేనా? కాదా? ఇప్పుడు చేస్తుంది అదే. అంటే మీరు ఎందుకు వచ్చారు అంటే రేపు కొద్ది సేపట్లో 10 సంవత్సరం అండి అందుకు వచ్చారనుకుంటున్నారా? ముందు ఎందుకు వచ్చారు అని అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలులకు ప్రతిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మందిరానికి వచ్చారు. తర్వాత నువ్వు ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత నిన్ను తర్వాత సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను ఏం చేస్తారో కాపాడు. తర్వాత ఏమని చెబుతున్నారు చూడండి. యెహోషువ 14వ అధ్యాయం 11వ వచనం, ఇంతవరకు బలము ఇచ్చిన దేవునికి స్తోత్రం. నీకు అన్ని విషయాల్లో బలం, నువ్వు నిలబడడానికి దేవుడు నీకు ఒకటి ఇచ్చిండు. ఏంటండి? శక్తినిచ్చిండు, బలాన్ని ఇచ్చిండు, దాంతోపాటు ఒకటి ఇచ్చిండు. ఏంటది? ఎన్నుముక. అది లేకపోతే నిలబడతావా? నిలబడవు. నువ్వు చేసే పనిలో బలం లేకపోతే చేయగలుగుతావా? నడిచేటప్పుడు నీ కాళ్ళ సత్తు లేకపోతే నడుపుతావా? ఏదైనా పట్టుకున్నప్పుడు బలం లేకపోతే ఇదంతా ఎవరిస్తుండో? ఎవరెత్తున్నారండి? అనారోగ్యం వస్తే హాస్పిటల్కి పోతే డాక్టర్ ట్యాబ్లెట్ ఇస్తాను, ఇంజక్షన్ ఇస్తాను, దాంతో మాకు ఇంత బలం వస్తుంది అనుకుంటున్నారా? దానికి అసలు పవర్ ఇచ్చేది ఎవరు? ట్యాబ్లెట్, ఎదిగిన ట్యాబ్లెట్ అలాగే ఉండి బహిర్భూమిలోకి పోతే ఏం చేస్తారు? ఆయన పనిచేసిద్దా? వెళ్ళిన ట్యాబ్లెట్ ముక్క అయిపోయి ఎడిదెడ్డు వెళ్ళిపోయి నీలో ఉన్న రోగాన్ని తీసేస్తుంది, తర్వాత నీకు బలాన్ని ఇస్తుంది. అర్థమైందండి? ఆ బలాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆ శక్తిని ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆయన ఎప్పుడు మర్చిపోకూడదు. తర్వాత చెబుతున్న విషయం చూడండి. 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం 22వ వచనం, అన్ని వైపుల నుండి వచ్చిన ప్రమాదం నుండి కాపాడిన దేవునికి నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. అన్ని వైపుల నుండి, అన్ని వైపుల, ఒకవైపు కాదు, అన్ని వైపుల నుండి కూడా నీకు ఎన్ని ప్రమాదాలు వచ్చినా కానీ దేవుడు ఏం చేసి నిన్ను కాపాడి. నువ్వు నీ ఇష్టానుసారంగా చాలామంది ఈ రోజున మాకు ఏమీ రావట్లేదండి, మేము ఫుల్గా తాగుతున్నాం, ఫుల్గా తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, మాకు ఏమీ లేదండి, మాకు అంతా బాగానే ఉందంటే దేవుడు నువ్వు మారాలని, మార్పు చెందాలని కాపాడుతాడు. దేవునికి ఏ భేదం లేదు, అందరినీ కాపాడుతాడండి. ఎందుకనంటే అందరూ ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరాలని దేవుడు కాపాడుతాడు. కాకపోతే నువ్వు దేవునిలోనికి వచ్చిన తర్వాత రక్షణ ముందు పొందావు, తర్వాత నువ్వేం చేస్తున్నావు అంటే దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. వాళ్ళు ఏంటంటే దేవుని నమ్ముకోకుండా, దేవునిలోకి రాకుండా ఎన్నో విధాలుగా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. నీకేమో మనశ్శాంతి ఉంటుంది, వాళ్ళకేమో మనశ్శాంతి ఉంటుంది. మిలకల తిరిగి ఆయన పేరు ఏంటి? మైకిల్ జాక్సన్. ఆయన ఎన్నో ఆస్తులు ఎన్నెన్నో సంపాదించాడంట. సంపాదించిన తర్వాత అడిగారంట ఇంటర్వ్యూలో, అయ్యా నీకు ఏం కావాలి? ఏమి లేదంటే ఏ లేదు, శాంతి. నాకు కావాల్సింది లేనిది ఏంటి?
మనశ్శాంతి. ఆ శాంతి లేదయ్యని చివరిగా అలా చనిపోయాడు. అర్థమవుతుందండి. కానీ దేవుడు నీకు మనశ్శాంతిని ఇస్తుండో, ఆనందాన్ని ఇస్తుండో, సంతోషాన్ని ఇస్తుండో, అన్ని విషయాల్లో నిన్ను కాపాడుతూ ఉన్నావు. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కదానికి ఒక మాట అనేది ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోండి. ఎప్పుడు నిత్యం కూడా తండ్రి అయిన దేవుడు మనందరినీ ప్రేమించి ఈ లోకానికి మన పంపించారు. యేసుక్రీస్తు ప్రభువును పంపించారు. శిలువలో ఆయన ప్రాణం పెట్టారు. ఇప్పుడు నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటో హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు. 12 అయిందండి. ఒక నిమిషం ఉందా? బ్రదర్